హే ఫ్రెండ్స్, నేను మీ హైమ అండ్ వెల్కమ్ టు స్కిల్స్ పే. ఓకే, లెట్స్ లాస్ట్ క్లాస్లో మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ గురించి చూసాం. అందులో ఫాంట్ స్టైల్స్, ఫాంట్ స్కేల్స్, సైజెస్, ఫాంట్ కలర్స్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్స్ చూసాం. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తామని అంటే పారాగ్రాఫ్ ఫార్మాటింగ్. ఓకే, సో పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అంటే ఏంటంటే జస్ట్ అలైన్మెంట్స్. ఓకే, సో లెఫ్ట్ టు రైట్ ఇలాంటివి చూద్దాం. నెక్స్ట్ లైన్ స్పేసింగ్స్. ఓకే, సో పారాగ్రాఫ్ లో లైన్ టు లైన్ స్పేసింగ్స్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. అలాగే బుల్లెట్స్. బుల్లెట్స్ అంటే ఏంటి అండ్ నంబరింగ్స్ అంటే ఎలా ఇస్తాం, బుల్లెట్స్ హైలైటింగ్ ఎలా ఇస్తాము, చాలా యూస్ఫుల్ టాపిక్ ఇది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో ఫస్ట్లీ మనం అలైన్మెంట్ చూద్దాం. ఓకేనా, సో నాకు ఒక సెలెక్టెడ్ పారాగ్రాఫ్ కావాలి. ఓకేనా, సో గో టు హోమ్ ట్యాబ్. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం ప్రెసెంట్ హోమ్ ట్యాబ్ లోనే ఉన్నాం. సో పారాగ్రాఫ్ అనే గ్రూప్ లో ఇక్కడ దీంట్లో అలైన్మెంట్స్ ఐకాన్స్ ఉన్నాయి కదా. సో ఇవి అలైన్మెంట్ ఐకాన్స్ అన్నమాట. ఇవి సెంటర్, రైట్ టు లెఫ్ట్. ఓకే, ఇలాంటివన్నీ ఇవి పారాగ్రాఫ్ గ్రూపింగ్ లో ఉన్నాయి మనకి. సో ఇవి మొత్తం మనకి అలైన్మెంట్స్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. లెఫ్ట్ అలైన్మెంట్ అంటే ఇది. లెఫ్ట్ అలైన్మెంట్ అంటే కంట్రోల్ ప్లస్ ఎల్ షార్ట్ కట్ కి. ఓకేనా, సో కంట్రోల్ ప్లస్ ఎల్, సిటిఆర్ఎల్ ప్లస్ ఎల్, ఇది లెఫ్ట్ అలైన్మెంట్. అలాగే మనకి సెంటర్ అలైన్మెంట్ అంటే కంట్రోల్ ఈ. ఓకే, సిటిఆర్ఎల్ కాపీ. కాపీకి ఏంటి కంట్రోల్ సి కదా. ఇప్పుడు పేస్ట్ చేస్తున్నా కంట్రోల్ వి. ఓకే, అలైన్మెంట్ ఈ అంటే సెంటర్ అలైన్మెంట్ అంటే కంట్రోల్ ప్లస్ ఈ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సెంటర్ అలైన్మెంట్ రైట్ అలైన్ వచ్చేసి మనకి కంట్రోల్ ఆర్ అంటాం. ఓకే, పేస్ట్ ఎల్ తీసేసి వి చేస్తున్నా నేను. ఓకేనా, సారీ వి కాదు, రైట్ అలైన్మెంట్ కి కంట్రోల్ ఆర్. ఓకే, నెక్స్ట్ జస్టిఫైకి వచ్చేసి నార్మల్ గా కంట్రోల్ జే అంటాం. ఓకేనా, జస్టిఫై కంట్రోల్ వి. సో దీనిలో జే అనే ఆప్షన్ ఉంటుంది, ఇది జస్టిఫై. ఓకే, దీస్ ఆర్ ద మనకి అలైన్మెంట్ ఆప్షన్స్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ప్రో టిప్ వచ్చేసి మనం ఏం చెప్తామంటే హెడ్డింగ్స్ వచ్చేసి మనం సెంటర్ లో పెడతాం కదా. సో అలాంటప్పుడు సెంటర్ అలైన్మెంట్ ఏంటి మనకి కంట్రోల్ ఈ. సో కంట్రోల్ ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం సెంటర్ అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ బాడీ టెక్స్ట్ లెఫ్ట్ ఆర్ జస్టిఫై చేయాలి అన్నప్పుడు కంట్రోల్ ఆర్ ఎల్. ఓకే, ఇది ఆప్షన్స్. సో సిగ్నేచర్స్ వచ్చేసి మనం రైట్ అలైన్మెంటే ఎప్పుడు ఇవ్వాలి, కంట్రోల్ ప్లస్ ఆర్. ఓకే, సో లైన్ స్పేసింగ్ అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటా. సో అది పారాగ్రాఫ్ అన్నది నేను గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి ఏదో ఒక పారాగ్రాఫ్ లైక్ కోవిడ్. కోవిడ్ హిస్టరీ. ఓకే, మనకి ఇది కోవిడ్ హిస్టరీ. ఓకేనా, దీంట్లో నాకు ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఇక్కడ నుంచి కాపీ చేద్దాం. ఓకేనా, కంట్రోల్ సి, ఇక్కడ పేస్ట్ కంట్రోల్ వి. ఓకేనా, దీనిలో నాకు లైన్ స్పేసింగ్ కావాలి. ఏంటి ఎలా చేయాలి, ఇక్కడ ఈ పారాగ్రాఫ్ గ్రూపింగ్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళి మనం లైన్ స్పేసింగ్ అనేది ఇవ్వచ్చు. ఒక్కొక్క ఓకే, లైన్ టు లైన్ స్పేస్ కావాలి అన్నప్పుడు. ఓకేనా, ఇలా మనం లైన్ స్పేసింగ్ ని ఇలా యూజ్ చేస్తాం. సో ఆప్షన్స్ లైక్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు చూపించాం కదా. ఇక్కడ లైన్ స్పేస్ లో 1.0, 1.15, 1.5, 2.0 ఇలా లైన్ స్పేసింగ్ అన్నమాట. ఓకేనా, సో లైన్ స్పేసింగ్ రిమూవ్ చేసేయాలని అంటే రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్.
ఇలా వెళ్ళిపోతుంది. ఓకేనా? సో యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అన్నప్పుడు కూడా ఇలాగే మనం పారాగ్రాఫ్ కి ముందు నుంచే లైన్ స్పేసింగ్ అనేది అసైన్మెంట్స్ లో మనం ప్రాజెక్ట్స్ లో ఇలా నీట్ గా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఏదన్నా అసైన్మెంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇస్తున్నప్పుడు మనకి యూస్ చేసే లైన్ స్పేసింగ్ ఏంటి అంటే యూజువల్లీ 1.5 ఆర్ 2.0. ఇవి ఎందుకనంటే మనకి నీట్ గా చూడడానికి పారాగ్రాఫ్ లైన్ బై లైన్ కనిపిస్తుంది మనకి. ఓకేనా? సో ఇప్పుడు నేను బుల్లెట్స్ అనేటివి యాడ్ చేస్తాను. ఓకేనా? సో బుల్లెట్స్ అనేటివి ఎలా యాడ్ చేస్తాం? హిట్ ద ఎంటర్, కంట్రోల్ వి. ఓకే. సో ఎందుకనంటే ఇది ఆఫ్టర్ పారాగ్రాఫ్ తర్వాత కూడా నాకు లైన్ స్పేసింగ్ అనేది కావాలి అని చెప్పాను. ఓకే. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసా. సెలెక్ట్ చేసి ఇక్కడ బుల్లెట్స్ ఉన్నాయి కదా ఆప్షన్స్, ఇవి బుల్లెట్స్ అన్నమాట. ఇక్కడ బుల్లెట్ ఐకాన్స్ అనేటివి సెలెక్ట్ చేసుకో. ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. హిట్ ద ఎంటర్. ఇలా ఇప్పుడు నాకు బుల్లెట్స్ యాడ్ అయ్యాయి. అగైన్ నేను హిట్ ద ఎంటర్, ఇలా చేంజ్ అవుతుంది. సో నాకు ఇప్పుడు బుల్లెట్ నంబరింగ్స్ లో కావాలి అని అంటే ఇలాగా. ఓకే. ఎన్ని 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు థర్డ్ పారాగ్రాఫ్ రాస్తున్నా నేను. ఇలా మనం బుల్లెట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ హైరార్కీ అంటే ఏంటి, ఫర్ హైరార్కీ మోడల్లో ఏమైనా కావాలి అని అంటే దీన్ని హైరార్కీ మోడల్ అని అంటాం అనమాట. మల్టీ లెవెల్ లిస్ట్ అని కూడా అంటారు దీన్ని. ఓకే. సో ఇదేంటంటే మల్టీ లెవెల్ లిస్ట్ అంటే షాపింగ్ లిస్ట్ ఏమైనా చేయాలి అన్నప్పుడు బుల్లెట్స్ అనేటివి మనం యాడ్ చేస్తాం. స్టెప్ ఇన్ ఏ ప్రాసెస్. ఓకే. నంబర్స్ ఇలా ఇలా చేస్తాం. ఓకేనా? సో ఇట్లా ఇప్పుడు ఏమైనా షాపింగ్ ఏమైనా చేసాం, ఎంత షాపింగ్ చేసాం అలాంటప్పుడు కావాలి అన్నప్పుడు మనం ఇలాంటివి యాడ్ చేస్తూ వస్తారనమాట. ఓకేనా? ఇలాంటి బుల్లెట్స్ యాడ్ చేస్తాం. సి ఇక్కడ ఒక మ్యాజిక్ లాగా మనకి మల్టీ లెవెల్ సింబల్ అనేది వచ్చేసింది. ఇది సూపర్ సింపుల్ కదా. సో ఇలా మనం పారాగ్రాఫ్ గ్రూప్ లో బుల్లెట్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఒక మినీ ఎక్సర్సైజ్ లాగా ఒకటి చేసేసాం. సో ఓపెన్ వర్డ్. ఇప్పుడు ఇప్పుడు ఇంకొక న్యూ వన్ తీసుకుంటున్నాం. కంట్రోల్ N. ఓకే. కంట్రోల్ N. సో కంట్రోల్ N చేసిన తర్వాత నేను ఇక్కడ కొన్ని నంబరింగ్స్ ఇస్తాను. ఓకే. కంట్రోల్ V, అగైన్ కంట్రోల్ V, అగైన్ కంట్రోల్ V. ఓకే. సో ఇప్పుడు నాకు వీటికి బుల్లెట్స్ కావాలి. ఇక్కడ బుల్లెట్స్ కావాలి. ఓకేనా? సో నాకు ఈ బుల్లెట్స్ ఎలాగో ఇప్పుడు నేను type 3 లైన్స్ అబౌట్ అవర్ ఫేవరెట్ మూవీస్. ఓకే. నేను ఇప్పుడు కోవిడ్ గురించి తీసుకున్నా. ఓకేనా? మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు, మూవీ గురించి అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా సరే. అలైన్మెంట్ టైటిల్ సెంటర్స్. నేను ఇప్పుడు దీన్ని అలైన్మెంట్ సెంటర్స్ చేస్తున్నా. ఓకే. ఇలాగా అలైన్మెంట్ సెంటర్ చేశాను. నెక్స్ట్. సో ఇది జస్ట్ నేను జస్టిఫై చేస్తున్నా. ఓకే. సో లైన్ 1.5 పెడుతున్నాను. ఓకే. ఇది లైన్ స్పేసింగ్. సో రైట్ ఏ లిస్ట్ ఆఫ్, ఇప్పుడు ఏదన్నా ఒక ఫేవరెట్ యాక్టర్స్ నేమ్స్ తీసుకుందాం. ఓకే. సో నా ఫేవరెట్ యాక్టర్ నేమ్స్ వచ్చేసి రామ్ చరణ్. బట్ నా టెక్స్ట్ సైజ్ అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది రామ్ చరణ్ నేమ్ ఎప్పుడు కూడా మనకి అప్పర్ కేసెస్ లో ఉండాలి. సో అప్పర్ కేసెస్ లో ఉండాలి అంటే చేంజ్ ద కేస్. ఇక్కడ క్యాపిటల్ A స్మాల్ a ఉంది కదా, ఇది చేంజ్ ద కేస్. సో అప్పర్ కేస్ అంటే అప్పర్ కేస్ వస్తుంది. లోయర్ కేస్ క్యాపిటలైజ్. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అని అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్, సెకండ్ లెటర్ నుంచి స్మాల్ వస్తుంది ఇలా. ఓకే. సో ఇలాగా మనం చేంజ్ కేస్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మీ చాయిస్. ఓకే. ఇప్పుడు మీరు టెక్స్ట్ ని స్టైలిష్ గా ప్రెజెంట్ చేయగలరు. ఓకే. అలాగే అలైన్మెంట్స్, స్పేసింగ్స్, బుల్లెట్స్, బుల్లెట్ అండ్ నంబరింగ్ అన్ని మనం చేసేసాం. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ లో మనం వర్కింగ్ విత్ టేబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం.
అసలు ఎంఎస్ వర్డ్లో టేబుల్స్ అనేటివి ఎలా నేర్చుకుంటాం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ క్లాస్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ క్లాసెస్ హియర్ ఆన్ స్కిల్స్ పేర్. నేను హైమా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో నెక్స్ట్ క్లాస్లో మనం డే 5 క్లాస్లో మనం రిమైనింగ్ క్లాసెస్ చూద్దాం. ఓకే, బాయ్.